నమస్తే శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. 28 జూలై 2025 సోమవారం నాటి దిన ఫలితాలతో పాటు గ్రహ ఫలితాలు, గ్రహ ప్రభావం కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? ఇది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంది కాబట్టి ముందుగా అసలు గ్రహాలు ఏ ఏ స్థితిలో ఉన్నాయి అనే అంశంలో ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోను పునర్వసు నక్షత్రం మీద 4వ పాదం నుండి పుష్యమీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఈ యొక్క ప్రభావము భావోద్వేగాల మీద, కుటుంబ నిర్ణయాల మీద, ఆత్మీయత మీద, మరీ ముఖ్యంగా తల్లి మీద, తల్లి ఆరోగ్యం మీద, మాతృకారకుడు కదా! అందుకని తల్లి ఆరోగ్యం మీద, ఇటువంటి ప్రధానమైన అంశాల మీద మొత్తం అన్ని రాశుల వాళ్ళకి ఉండబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా మేషరాశి చూసినట్టయితే కనుక వీరి యొక్క ఫలితాలు కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. నిర్ణయాలు తీసుకోవచ్చు. మాతృ సంబంధిత సమస్యల యొక్క పరిష్కారానికి మీకు కొంత అవగాహన వచ్చేసే ఉంటుంది. దాని దిశగా మీరు నిర్ణయాలు తీసుకోవాలన్నా, చర్చలు చేసుకోవాలన్నా ఈరోజు అనువైన సమయము. భవన స్థిరాస్తుల వ్యవహారాలలో అంటే ఆస్తికి సంబంధించి, భూమికి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలలో మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. కొన్ని భూములు అమ్ముకపోవడమా, అది ఏదైనా దందాల్లో ఉండడమా, ఇలాంటివి ఏవైనా సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నట్టయితే కనుక వాటికి ఒక పరిష్కారం అయితే కనబడుతుంది. ఉద్యోగ పరంగా చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, టెంపరరీ ఉద్యోగస్తులు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం మీ పేరిట చేయించుకోవడంతో పాటుగా గంగా జల మిశ్రమంతో అంటే మీ యొక్క స్నానం నీటిలో గంగా జలాన్ని కనుక కలిపి స్నానం చేసినట్టయితే శుభప్రదంగా ఉండడంతో పాటు గ్రహరీత్యా, జాతకరీత్యా, గోచార రీత్యా ఏమైనా దోషాలు ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు సహోదరులతో అనుకూలమైన సంభాషణ చేయాలి. మాటను జాగ్రత్తగా వాడుకోవాలి. లిఖితపరమైన పనుల్లో అంటే డాక్యుమెంటేషన్‌లో కానీ లేదా రైటింగ్ పర్పస్‌లో కానీ ఏదైనా మీరు రాతపూర్వకంగా ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. అంటే నోటరీ రాసేవాళ్ళు కానీ ఇలాగ రైటింగ్ మీద ఆధారపడిన వాళ్లకు ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే మానసికంగా మీకు కొంత చంచలం అనేది అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే కాసేపు ఒక నిర్ణయము, కాసేపు మరొక నిర్ణయము ఇట్లాగా ఫికిల్డ్‌గా ఉండే అవకాశం కనబడుతోంది. అది ముఖ్యమైన నిర్ణయాలప్పుడు కానీ, ఏదైనా విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి. రెగ్యులర్‌గా అన్నట్టయితే పర్వాలేదు కానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మానసిక ఒత్తిడి కనబడుతోంది. నిద్రలేమి కనబడుతోంది. గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. క్షేత్ర దర్శనం కూడా ఈరోజు కనబడుతోంది. కుటుంబ పరంగా సానుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవార వ్రతము అనగా మనకి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారము మీరు కనుక నియమనిష్టలతో మీ సంకల్పాన్ని చెప్పుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. శివుడికి పంచామృతంతో మీ పేరిట మీ చేత్తో కానీ మీ పేరిట కానీ అభిషేకం చేసుకున్నట్టయితే కనుక గోచార రీత్యా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. వాణిజ్య రంగంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకుంటే కనుక అది ఈ రోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆహార వ్యవహార విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువగా కనబడుతున్నాయి. జీర్ణ సంబంధిత, లంగ్స్‌కి సంబంధించి, స్కిన్‌కి సంబంధించి ఇలాంటి కొన్ని కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమస్యలు కూడా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మహిళలతో అంటే కుటుంబంలో ఉన్న మహిళలు కావచ్చు, బయట మహిళలతో కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. నోరు జారే ప్రయత్నం కానీ, అతిగా ప్రవర్తించడం కానీ చేసినట్టయితే కనుక సమస్యల్లో ఇరుక్కుంటారు. మీకు చెప్పదగిన పరిహారము మంగళగౌరి ఆరాధన చేయడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అనగా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో భావోద్వేగాలు, కోపము, ఆవేశము, ఈగో, యాటిట్యూడు ఇలాంటి ఎక్కువగా ప్రకోపించే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈరోజు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శరీరంలో అలసట ఎక్కువ కనబడుతోంది. పనులలో ఆలస్యం ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు లేట్ అయ్యే అవకాశము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము
కనబడుతోంది. ఈ విషయంలో ఓర్పు వహించే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, చంద్రునికి పాలను నైవేద్యం పెట్టడంతో కానీ, లేదా నైవేద్యం పెడుతూ పాలతో అభిషేకం చేసినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.